సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల సంఖ్యను కుదిస్తానంటున్నారు. అవసరం ఏంటి? సాధ్యమా? లేకపోతే ఏమైనా పర్సనల్ బెనిఫిట్ ఏమైనా ఉంటుంది? నిజానికైతే ఇది మంచి పద్ధతి. అరే జిల్లా అంటే ఏంది భయ్? జిల్లా అంటే అసలు పొలిటికల్ నాయకత్వమే కథం చేసి పడేసిండు కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఉండటానికి. ఒక జిల్లా అంటే కనీసం 7-8 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఒక నాయకుడు ఎదుగుతాడు, స్టేట్ లెవెల్ నాయకుడు. అది ఎదగకుండానే చేసిండు. వాడు 4 మండలు కలిసి జిల్లా అంటాడు. ఎట్లయితుందండి జిల్లా అంటే? ఒక కలెక్టర్ ఎట్లా పనిచేస్తాడు, ఎస్పీ ఎట్లా పనిచేస్తాడు, కోర్టు ఎట్లా పనిచేస్తుంది? ఈజ్ డూయింగ్ ద బెస్ట్ థింగ్. ఎంత జల్దీ చేస్తే అంత గొప్పతనం అది. వాడు ఏందా 33 జిల్లాలు వేసిండు. ఎక్కడ 10 జిల్లాలు, ఎక్కడ 33 జిల్లాలు? ఏంటి అవి? ఇంకా 50 చేస్తా అంటుండు. ఏమన్నా తెలివి ఉందా? ఎర్రగడ్డ దవాఖానకి వెళ్ళి వచ్చేదన్నా ఇది సమాజమా? ఈజ్ డూయింగ్ ద బెస్ట్. ఒకవేళ చేస్తే చేయకముందు అతను కూడా కేసీఆర్ కన్నా ఎక్కువ మాటలు మాట్లాడేటోడు. అతను తుంబడే అంటే తుమార బాబ్బడే అనే టైపోడు ఈయన. అది చేస్తే తప్పక అప్రిషియేట్ చేస్తాం. అది చేయాలి కూడా. సాధ్యమైతా 17 చేస్తే చాలబ్బా. సాధ్యమయ్యేది ఏముంది? పార్లమెంటుకో జిల్లా, రేపు రీఆర్గనైజ్ అయితే అవి 10 అవుతాయి. 10 కాన్స్టిట్యున్సీకో జిల్లాలు ఇంతకుముందు ఉన్నాయి కూడా అంతే కదా. ఇవాళ 4 కోట్ల జనాభా అయింది కదా. ఒకప్పుడు 3 కోట్లకే ఆంధ్రప్రదేశ్ అందు మనం. తెలంగాణలో 4 కోట్లు అయింది కదా. అది అవసరము. 17 కన్నా ఎక్కువ చేస్తే మంచి పద్ధతి కాదు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఇలా అన్ని జిల్లాలు చేసి కేసీఆర్ యొక్క ఉద్దేశం నాయకత్వం ఎవరిని పెరగొద్దు, నా బిడ్డ నా కొడుకు పెరగాలి. ఒక జిల్లా అంటే జిల్లా నాయకుడు అవుతాడు కదా. అంటే రియల్ ఎస్టేట్ లాబీ అంతే కదా. ఒక జిల్లా అంటే జిల్లాకు నాయకుడు అవుతాడు కదా. జిల్లా నుంచి రాష్ట్ర నాయకుడు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అసలు జిల్లా నాయకుడినే కానీ పోతే వాడు కాన్స్టిట్యున్సీ నాయకుడు అవుతాడు. అన్న ముగ్గురిని ఎదగకుండా చేస్తే అయిపోయాయి. వాళ్ళదంతా నీచబుద్ధే కదా. ఎవరిని ఎదగద్దు, ఎవరు రావద్దు. మనము మన కుటుంబం తప్ప ఈ తెలంగాణకి ఇంకేమన్నా చేసిన వాళ్ళు. తెలంగాణ దోచుడు, మన కుటుంబం తినుడు, ఇంకేం చేయలేదు. అంటే ఎమ్మెల్యేలు రాజకీయంగా లబ్ధి పొందారు అక్కడ. జిల్లా ఇవ్వడంతో ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం అక్కడ. అది లబ్ధి కాదండి. దానివల్ల ఎట్లా లబ్ధి అవుతుంది? తెలంగాణ ఈజ్ ఎ స్టేట్ 100 కిలోమీటర్స్ హై క్యాపిటల్ నుంచి ఉన్నది. ఎవరిని మేరుబాని అవసరం లేదు. 400 నిజాం పీరియడ్నే పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపలనే మన స్టేట్ ఉంది, ఎక్సెప్ట్ ఆదిలాబాదు. నువ్వు జిల్లా చేస్తే ఉంది, గ్రామం చేస్తే ఉంది. హైదరాబాద్ దగ్గర ఉంది కదా. హైదరాబాద్ ఈజ్ సిటీ 100 కిలోమీటర్స్ చేసేటంత పెద్ద సిటీ చేయొచ్చు. దిస్ హాజ్ బికమ్ దుబాయ్ కన్నా పెద్ద సిటీ అవుతుంది. మరి దీన్ని విడిచిపెట్టి ఆయన చేసేది ఏముంది? ఉన్నదేంది? జాగ్రఫికల్లీ వీఆర్ రిచ్ పీపుల్. జాగ్రఫికల్లీ, సైంటిఫికల్లీ వీఆర్ వెరీ రిచ్ స్టేట్. అండ్ వీఆర్ ఎన్వైర్మెంటల్లీ వెరీ గుడ్ స్టేట్. ఎవ్రీథింగ్ గోదావరి, కృష్ణ ప్రవహిస్తుంది ఈ స్టేట్లోకి వెళ్ళి. అంత తెలివి లేకుంటే ఏందా? దొంగల లేక దొంగతనం లేక దోసుక తిన్నోళ్ళు అంతే కదా. నేను కట్టలేదు కదా ఉస్మానియా యూనివర్సిటీ. కట్టినామా మనం? లేదు. మరి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ పోయి ఇప్పుడు చూడిపో అన్న చదివిన వాళ్ళంతా ప్రపంచ మేధావులు తయారవుతారు. అవును. తెలంగాణ ఉద్యమానికి ఆ బిల్డింగే కదా మొత్తం మూల పురుషులు. అవును. వాళ్ళందరినీ తొక్కిండు కదా. తొక్కి బిడ్డని అల్లుని పెట్టి దోషిండు కదా. అంతే కదా. వాళ్ళ ఉసురు ఉత్తగా వస్తుందా చెప్పు? అవును సార్. తెలంగాణ యోధులను 1100 ఇప్పుడు చచ్చిర్రు, 1969లో చచ్చిర్రు. దగ్గర దగ్గర 2000 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఒక్క కుటుంబం బాగుపడ్డది. ఒక్క తెలంగాణ పౌరులకు ఒక్క స్టేట్ వచ్చిందా? అంత పెద్ద కాళేశ్వరంలో ఒక తెలంగాణ సొంతం టిప్పర్ నడుపుకుని ఉన్నాడా? ఎక్స్కవేటర్ నడిపి ఉన్నాడా? వాటర్ ట్యాంకులు నడిపిండా? ఏమైనా కృష్ణారెడ్డి లేకపోతే ఆయన ఇంకో ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్లు దేను కమిషన్లు తినా లాభపడా. బిడ్డ అయినాక అల్లుడు, అల్లుడు అయినా కొడుకు, కొడుకు అయినాక ఇంకో అల్లుడు. ఇదే కదా. ఆ కృష్ణారెడ్డి 10 రూపాయల వస్తువును 1000 రూపాయలకు తయారు చేస్తా అని చెప్పుడు ఇళ్ళకు వంచుడు. ఒక్కొక్క ఇల్లు ఎట్లా కట్టిరో చూడు. అసలు మనుషులు ఉండేటి కాదు అవి. పెద్ద సినిమా స్టూడియోలో కట్టిర్రు అవి. రాజుల కోటలు కట్టినట్టు అన్నీ కూలగొట్టి ప్రజలకు వంచితే అప్పుడు చక్కగా అవుతారు.